ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్. మీ పేరు? నా పేరు భాస్కర్, కరుణ భాస్కర్. ఈ 40 డేస్ ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల నేను చాలా బలపడ్డాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. యాక్చువల్లీ అది మామూలుగా ఎప్పుడైనా ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఎలా ఉండేదంటే ఒక ఫోర్స్డ్ క్లాస్ విన్నట్టు అట్లా ఉండేది. బట్ ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మాత్రం ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. సో we thank a lot our spiritual teachers. They teached us a lot. అండ్ అదే విధంగా నిన్న మార్నింగ్ పొద్దున్నే యాక్చువల్లీ వెరోనిక ఆడుతుంది, వచ్చి మా రూమ్లోకి వచ్చి ఆడుతుంది. ఆడేటప్పుడు మేము మామూలుగా ఆడుకుంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సడన్గా గాలి ఆడని సౌండ్స్ వస్తున్నాయి. అంటే నేను ఫుల్ స్లీప్లో ఉన్నా, నిద్రలో ఉన్నా. అమ్మాయి ఏమో ఏదో అరుస్తున్నట్టు అని లేచాను. లేవంగానే అమ్మాయి గాలి ఆడినట్టు చూస్తుంది, కళ్ళు తేలేస్తుంది. కానీ అప్పటికి డౌట్ వచ్చింది, అమ్మాయి కాయిన్ తోటి ఆడే సౌండ్ అయితే వచ్చింది పడుకున్నప్పుడు. సో వెంటనే లేచి ఒకసారి అమ్మాయిని పైకి కిందకేసి తట్టంగానే కాయిన్ బయటపడ్డది. అదే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే చాలా డేంజర్ అయ్యేది. బట్ థ్యాంక్ గాడ్ అమ్మాయిని కాపాడినందుకు, ఆ టైంలో నన్ను నిద్ర లేపినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని ప్రధానం, గట్టిగా చప్పట్లు కొడదాం. బిడ్డ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతగానో బలపడ్డాడు. ఆ బిడ్డ ఏ స్థితిలో వచ్చాడో నాకు తెలుసు, కానీ ఆ బిడ్డ మరి ఏమంటారు, కళ్ళల్లోనే ఆందోళన కనబడేది వచ్చినప్పుడు. కానీ 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఏ ఆందోళన లేదు ఆయనలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమను చూడగలుగుతున్నాను ఆ బిడ్డలో. ఆమేన్, హల్లెలూయా. మరి అంత మాత్రం వెరోనిక మరి బిడ్డ కాయిన్ మింగేసింది. చూడండి, టైంకి దేవుడు నిద్రలేపాడు, ఒక ఏంజెల్ లాగా నిద్రలేపాడు. ఏం జరిగేదో, ఎటువంటి ప్రమాదం జరిగేదో మనకు తెలియదు. మరి దేవుడు ఆ బిడ్డను కాచి కాపాడి భద్రపరిచిన విధానానికి దేవునికి వందనాలు. ఆమేన్, హల్లెలూయా. మరణమాని ముల్లెక్కడా, సమాధి నీదు జయమెక్కడా, తనదు మృతితో మా ప్రభువు వేరిచే మరణపు ముల్లును జయుడై. మరణమాని ముల్లెక్కడా, సమాధి నీదు జయమెక్కడా, తనదు మృతితో మా ప్రభువు వేరిచే మరణపు ముల్లును జయుడై. పాతాళ శక్తులనోడించి పొందే పాతాళ తాళపు చెవిని చెరను చెరగా పట్టుకొని పునరుత్థానుడలేచెనుగా. హల్లెలూయా, హల్లెలూయా.
విడిచినాడు సమాధిన్ ఘన విభుడు మృతిని గెలిచి లేచిన్ రాజు ప్రొక్కెను సాతానును నాదుడైసు నిత్య జీవమునొసగెన్. యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి రిజరక్షన్ డే, యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. మరి పౌలు భక్తుడు ఈ సువార్తను గురించి బైబిల్ గ్రంథం అంతటిని కూడా 3 ముక్కల్లో చెప్పాడు. మీరు చూసినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయం మరి 1 నుంచి 4 వచనాల వరకు ఏమని రాయబడింది? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తని మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మీరు చూసినట్లయితే పౌలు భక్తుడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మొత్తం బైబిల్ అంతటిని 3 మాటల్లో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. 3 మాటల్లో చెప్పాడు బైబిల్ అంతటిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటాన్ని, మరి ఆయన జన్మించడాన్ని మనం ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాం. అవునా? దాన్నే క్రిస్మస్గా జరుపుకుంటాం. మంచిది. అయితే ఈ రెజరక్షన్ లేకపోతే క్రిస్మస్కి విలువ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రెజరక్షన్, పునరుత్థానం అనేది లేకపోతే క్రిస్మస్కి విలువే లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించకపోతే, సమాధిని జయించకపోతే మన విశ్వాసము వ్యర్థమే. కాబట్టి ముందుగా యేసయ్య పునరుత్థాన బలాన్ని పొందుకోవటం అంటే ఆయన్ని గుర్తెరిగిన వారంగా ఉండాలి, ఆయన్ని తెలుసుకునే వారంగా ఉండాలి, ఆయన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. యూ షుడ్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. యూ షుడ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీవు కూడా మరణాన్ని చూడవు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. 3వదిగా ఏం చేయాలంటే అక్కడే రాయబడింది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి మళ్ళొకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాధాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును స్పష్టపరచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాండి? ఆయన శ్రమల్లో అంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో హిమ్, సెకండ్లీ యూ షుడ్ బిలీవ్ హిమ్, థర్డ్లీ యూ షుడ్ బీ లైక్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. 3వది నువ్వు ఆయనలాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఏ రీతిగా ఈ లోకంలో శ్రమ పడ్డాడో నువ్వు కూడా శ్రమ పడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. సో యేసయ్య యందు సద్భక్తితో నివసించే వాళ్ళందరూ ఆప్షనా, కంపల్షనా? ఆప్షన్ లేదు, కంపల్షనే. యేసయ్య చెప్పాడు లోకంలో మీకు, కాబట్టి శ్రమ పడాల్సిందే. ఏమంటే శ్రమలే ఉండకూడదు నా జీవితంలో. కొంతమంది చెబుతుంటారు యేసు నమ్మకమ్మా నీ కష్టాలే ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? లోకంలో మీకు. ఇంకో చోట ఉంటాడు పౌలు భక్తుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నా చూడండి. క్రీస్తునందు విశ్వాసం ముంచట మాత్రమే గాక 30వ వచనం, ఆయన పక్షమున శ్రమ పడుటకు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. వాట్ ఈస్ గ్రాంటెడ్ అంటు us? To suffer unto for his sake. శ్రమ పట్టం నీకు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి బ్రదరు, నాకు ఉద్యోగం కావాలి బ్రదర్ అంటే యేసే ఓకే గ్రాంటెడ్ పో, అయితే నీ బాస్ నిన్ను హింసిస్తాడు, ఎంజాయ్ చేయి అంటాడు కూడా. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగంతో పాటు ఏం కావాలి? శ్రమ కూడా అనుభవించాలి. ఏమన్నా హల్లెలూయా. నువ్వు శ్రమ పట్టడం ద్వారా యేసేలాగా మార్చబడతావు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ పడితేనే కదా యేసయ్య శ్రమ విలువ నీకు తెలిసేది. ఏమన్నా హల్లెలూయా.
అందుకే చూడండి ఏం చేస్తుంటారు గుడ్ ఫ్రైడే రోజు చాలామంది మార్కెట్కి పోయి మంచి చెక్కలు తీసుకొని తయారు చేసుకొని సిలువను చేసుకుని వాళ్ళు కూడా మొత్తనే ఉంటారు. ఏమైనా హల్లెలూయా. ఏంటంటే యేసు చెప్పాడు కదండి యూ షుడ్ క్యారీ యువర్ క్రాస్ అని. క్యారీయింగ్ క్రాస్ అంటే అది కాదు, ఆయన చిత్తానుసారం జీవించడం. ఏమైనా హల్లెలూయా. ప్రభు చిత్తానుసారం కొరకు ప్రభు చిత్తానుసారం జీవిస్తా నీవు ఈ లోకంలో శ్రమలు పడాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, నేను కూడా శ్రమలో పాలివాగుండట్లు అంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. సో దట్ హీ విల్ బీ లైక్ జీసస్. ఐమీన్ హల్లెలూయా. యేసయ్యలాగా నువ్వు ఉండాలి. 2 కొరింథీ 3:18 ఏమన్నా పెట్టింది చదవండి. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి ఏమన్నా పెట్టింది చాలా స్పష్టంగా, మార్చబడ్డామా మార్చబడుచున్నామా? అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఐమీన్ నువ్వు అద్దంలో చూసుకున్నావు అనుకో, యేసయ్యని నమ్ముకోకముందు ఎవరు కనబడతారు నీలో? మనమే కనబడతాం. ఇంకా నువ్వు ఇంట్రోస్పెక్షన్ చేసుకుని ఇంకా తీక్షణంగా చూసావు అనుకో, ఏం కనబడతాయి? నీ పాపాలు కనబడతాయి, సాతానుగాడు కనబడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరు కనబడతారు నీలో? పూర్తిగా యేసయ్య కనబడకపోవచ్చు 25%. మళ్ళీ నువ్వు యేసయ్యలాగా మార్చబడే కొద్దీ 50, 75, 80, 90 ఇట్స్ ఎ ప్రాసెస్. ఏమన్నా హల్లెలూయా. నువ్వు ఆయనలాగా మార్చబడాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు. అందుకే ఆయన పునరుత్థానం అయ్యాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ ఈజ్ ఓన్లీ యూ టు బీ లైక్ హిమ్. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆయనలాగా ఉండటానికే, ఆయన పోలికగా మార్చబడటానికి. ఎందుకంటే మనమందరం కూడా ఆయన పోలికగానే సృష్టించబడ్డాం. ఆమేన్ హల్లెలూయా. అవునా? దేవుని పోలికగానే, దేవుని స్వారూప్యతలో మనం సృష్టించబడ్డాం. ఆదాం పాపం చేయటం ద్వారా పోలిక పోయింది మనలో. ఆ పోలిక పోయింది, ఆ స్వారూప్యత పోయింది. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించడం ద్వారా తిరిగి ఆ స్వారూప్యతను మనం పొందుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. తిరిగి ఆ పోలికగా మనము మార్చబడుచున్నాం. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనము శ్రమల్లో కూడా పాలివారం అవ్వాలి. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వలె శ్రమ పడ్డారు, యేసుక్రీస్తు ప్రభు కంటే శ్రమ పడ్డారండి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి చదవండి. ఏమైనా రాయబడింది? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందనొల్లక యాతన పెట్టబడ్రి. మరికొందరు తిరస్కారము వలన కొరడా దెబ్బలను. ఏమేం తిన్నారంటే వాళ్ళు? కొరడా దెబ్బలు తిన్నారు. మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి. ఏంటంటే రంపములతో కోయబడి. గడి చెప్పండి ఒకసారి. కోయబడి. మనకు సూది గుచ్చుకుంటేనే ఏంది ప్రభా ఇట్లా చేసాము, నాకు సూది గుచ్చుకుంది అని ఇంత రంపాలతో కోయబడ్డారంట. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య శ్రమల్లో వారు కూడా పాలివారయ్యారు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్య శ్రమల్లో పాలివాడు అవుతున్నావా? పౌలు భక్తుడు వాడే కోరుకుంటున్నావా? ప్రభా నీ శ్రమల్లో నేను కూడా. ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడంట పౌలు గారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆమేన్ హల్లెలూయా. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ఆయన చెరసాల్లో పెట్టారు. అనేక మార్లు చావు అంచుల వరకు వెళ్ళారు. ఓడలు బద్దలైపోయినాయి. ఆయన ప్రయాణిస్తున్న ఓడలు అంతలా హింసించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య పునరుత్థానమందు విశ్వాసం ఉంచాడు పౌలు గారు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ కూడా విశ్వాస వీరుల జాబితాలో వీరందరూ కూడా రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. ఇన్ని అనుభవించారు. ఎందుకు అక్కడ రాయబడిన తర్వాత చదువు. ఎందుకు అనుభవించారంట? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించుచున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. మీరు అక్కడ చూస్తే వీరందరూ కూడా శ్రమల్లో పాలివారారు. ఎందుకంటే వారు విశ్వసించారు, వారు పునరుత్థానులు అవుతారండి. ఆమేన్ హల్లెలూయా. సో ఈ లోకంలో మనం ఎందుకు శ్రమ పడాలి? వన్ డే విల్ గో టు హెవెన్. ఆమేన్ హల్లెలూయా. మనం ఎటర్నల్ లైఫ్ చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్, ఎందుకు మంచిగా ఉండాలా? ఎందుకు ఉంటున్నారు? మీరు మంచిగా ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు? మనం కూడా మర్డర్లు చేస్తూ, మానభంగాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, దారి దోపిడీలు చేస్తూ ఉండొచ్చు కదా. అంతే కదా. మన విశ్వాసం ఈ లోకం మటుకే అయితే
మనం ఎట్లయినా జీవించవచ్చు. నేను చెప్పట్లా, పౌలు భక్తుడు అంటున్నాడు 1 కొరింథీ 15:29-34 చదువు ఏమని రాబడింది? ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందు వారేమి చేతురు? మృతులు మాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదము. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నేను మృగాలతో ఎందుకు పోరాడాను, ఎందుకు దినదినము శ్రమ పడ్డానంటే పునరుత్థానం ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం లేకపోతే తిను తాగు. ఆమేన్. ఈ లోకంలో కూడా ఒక ఆశ్రమం ఉంది పూణేలో, రజనీ ఓషో రజనీష్ అని పేరు. ఆయన థీమ్ ఏంటో తెలుసా? తిను తాగు సుఖించు. ఆయన కూడా చెప్పాడు, నేను చనిపోయిన 15వ రోజు 18వ రోజు లెగుస్తాను. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది కానీ లెగవలేదు. ఆమేన్, హల్లెలూయా. లెగిచింది ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వు శ్రమ పడుతున్నందుకు నువ్వు బాధపడకు, ఎందుకంటే యూ హ్యావ్ ఎటర్నల్ లైఫ్, నీకు నిత్య జీవం ఉంది. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానమందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్లెస్సెడ్ హోప్. ఆమేన్, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రెజరక్షన్ షుడ్ ఆల్వేస్ గివ్ యూ హోప్ ఇన్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. నీ పునరుత్థాన బలము నీకు ఏమి ఇవ్వాలా? యేసయ్యందు నిరీక్షణ ఇవ్వాలి. నాకు దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నేను చనిపోయినా కానీ ఎక్కడికి వెళ్తా? నిత్య జీవంలోకి, పరలోకం. అయ్యారు రాశారు, ఎన్నాళ్ళు ప్రభువా ఈ లోకమందు ఎన్నడు పరముకు కొనిపోయేదవు. ఎన్నాళ్ళు ప్రభువా ఈ లోకమందు ఎన్నడు పరముకు కొనిపోయేదవు. ఎదలో నుంటివి ఎడబాయనంటివి, నీ రాజనగరిలో చేర్చెదనంటివి. ఎదలో నుంటివి ఎడబాయనంటివి, నీ రాజనగరిలో చేర్చెదనంటివి. నీ తలంపులతోనే జీవించుచుంటిని, నీ తలంపులతోనే జీవించుచుంటిని. బలు రెక్కసి చెట్లలో వలె పద్మము వలె ఎన్నాళ్ళు ప్రభా ఈ లోకమందు ఎన్నడు పరముకు. ఇక్కడ కనుమూస్తే అక్కడ కనుదరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో పడే శ్రమల్ని నువ్వు పెద్దగా పట్టించుకోబాక, ఈ లోకంలో పడే కష్టాలని పెద్దగా పట్టించుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఎంత, యేసయ్య కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఎంత, యేసయ్య అనుభవించిన బాధను అవమానాలని పోలిస్తే మన అవమానాలు ఎంత. ఆమేన్, హల్లెలూయా. ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులతో కొట్టారు, తల మీద రెల్లుతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులు కాళ్ళకు చీలలు గుచ్చబడ్డాయి. అవన్నీ భరించాడు యేసుక్రీస్తు ప్రభు నీకోసం, నా కోసం, మనకు నిత్యజీవ భాగ్యాన్ని అనుగ్రహించడానికి, పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసయ్య శిలువలో శిక్షను అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో పడే శ్రమలు, డోంట్ వరీ, we always have a blessed hope. Amen. మొదటి తెస్సలోనికీయుల రాసిన పత్రిక 4:13-14 వచనాలు ఏమని రాయబడింది? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, ఆమేన్, హల్లెలూయా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యని నమ్ముకున్నారో ఇప్పుడు మృతి చెందుండొచ్చు, మనం లేపబడినప్పుడు వారిని కూడా మనకు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన తాతయ్యల్ని, బాబాయిల్ని, తండ్రి, ఇంకెవరిని కోల్పోయింటే వాళ్ళందరినీ కూడా మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. వి హ్యావ్ ఎ బ్లెస్సెడ్ హోప్. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు పొందుకుంటామంటే మనం పునరుత్థాన బలముని యందు విశ్వాసం ఉంచినప్పుడు, పునరుత్థాన శక్తిని పొందుకున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసయ్యని చూడాలి,
యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకోవటం ద్వారా ఏం పొందుకుంటావు? నీలో మార్పు వస్తుంది. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఈ లోకాన్ని జయించేవాడు అంటావు, విజయాన్ని పొందుకుంటావు. నీవు ఆయన శ్రమలో పాలిభాగస్తుడు అవటం వల్ల ఆయనలాగా నువ్వు మార్చబట్టడం ద్వారా నీకు ఒక నిరీక్షణ ఉంది. నీవు ఖచ్చితంగా నీ నెలవైన వారిని ఒకరోజు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా లేపబడతాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా మరణాన్ని జయిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని జయించాడు. ఈరోజు ఆ పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకునేవాడవుగా ఉండాలి. ఆ పునరుత్థాన బలాన్ని పొందుకునేవాడవుగా ఉండాలి. ఉట్టినే ఏదో నువ్వు ఏమంటారు నిస్తేజమైన స్థితిలో మరి సాదా సీదా దేవుణ్ణి కాదు నువ్వు నమ్ముకుంది. ఆమేన్. హల్లెలూయా. సజీవుడైన దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన మరణాన్ని జయించాడు, నువ్వు కూడా జయించేలాగా చేస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం అందరం కూడా లేపబడతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎందుకంటే ఒక్కొక్క మరణం మనకు ఒక స్వీట్ వార్నింగ్. ఒక్కొక్క మరణం కూడా మనకు ఒక స్వీట్ వార్నింగ్. ఇంకా నువ్వు నమ్ముకోలేదేమో. ఆమేన్. హల్లెలూయా. కదా, ఎవరైనా చనిపోయారు అనుకోండి, అతను పచ్చి తాగిపోతేనా ఏం చెబుతారు? అడికెళ్ళి ఏం చెబుతారు? అంతేనా? ఆ నీతిమంతుడు నిత్యం జ్ఞాపకంలో ఉంటాడండి. ఆ రీతిగా నీ గురించి చెప్పుకోకూడదు అనుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎట్లా జీవించావు అదే చెప్పాలని కోరుకో. నువ్వు ఎట్లా జీవించావు అదే చెప్పాలని కోరుకో. ఆ రీతిగా నువ్వు జీవించాలంటే యేసయ్య పునరుత్థానమందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య శక్తి యందు విశ్వాసం ఉంచాలి. చాలా కాలం క్రితం నేను ఎప్పుడు చెప్తుంటా, మరి ఒక స్కూల్లో జాన్ అనే అబ్బాయి ఉన్నాడంట. అబ్బాయి మరి మెంటలీ రిటార్డెడ్. అయితే సాధారణ మామూలు స్కూల్లోనే చదువుతుంటే ఆ బిడ్డ మరి ఒకటికి 10 సార్లు చెప్పినా అర్థమయ్యేది కాదు, 20 సార్లు చెప్పినా అర్థమయ్యేది కాదు. టీచర్లకు బాగా కోపం వచ్చి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచమ్మా, వీరికి ఒక స్పెషల్ స్కూల్ ఉంది, ఇట్లాంటి స్కూల్లో రెగ్యులర్ స్కూల్స్లో వీళ్ళు చదవలేరు, వీళ్ళకి ఒక స్పెషల్ స్కూల్ ఉంది, దానిలో జాయిన్ చేయండి. ఎందుకంటే మీ అబ్బాయి 20 సార్లు చెప్పినా అర్థం కావట్లేదు, మనిషి ఎదిగాడు కానీ అతని బ్రెయిన్ ఎదగలేదు, హీజ్ మెంటలీ రిటార్డెడ్. అంటే ఆ తల్లి అనిందంట, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఇక్కడ ఉంచండి, వచ్చే సంవత్సరం నేను మారుస్తాను అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆ టీచర్ మరి ఈస్టర్ రిజరక్షన్ డే వస్తుందని చెప్పి అందరికి కూడా ఏం చేసిందంటే బాక్స్ ఇచ్చి, క్లాస్లో 35 మంది ఉంటే 35 మందికి బాక్స్ ఇచ్చారు. అబ్బాయి మీరు మరి రేపు వచ్చేటప్పుడు న్యూ లైఫ్ ఖాళీ బాక్స్, ఎంటీ బాక్సెస్ ఇచ్చి న్యూ లైఫ్కి సాదృశ్యం ఏమైందో అది మీరు నాకు చూపించాలి అని బాక్సులు ఇచ్చిందంట. బాక్సులు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. టీచర్కి ఈ జాన్ గుర్తొచ్చాడు, వీడికి 1కి 10 సార్లు చెప్పిన అర్థం కాదు కదా అని మళ్ళీ ఇంటికి ఫోన్ చేసేలా వాళ్ళ మమ్మీకి చెప్పిందంట. నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను జాన్కి, మరి న్యూ లైఫ్ని రిప్రజెంట్ చేసేది మరి బాక్స్లో తీసుకురమ్మన్నానంటే సరే అందరూ వచ్చారు. మరి తర్వాత రోజు టీచర్ పిలుస్తూ ఉంది ఒక్కొక్కరిని. మొదట ఒక అమ్మాయిని పిలిస్తే అమ్మాయి బాక్స్లో ఓపెన్ చేసి ఒక లీఫ్ చూపించిందంట. ఒక లీఫ్ చూపిస్తే ఇది విత్తనం నుంచి వచ్చింది లీఫ్, ఇది కూడా ఒక న్యూ లైఫ్కి సాదృశ్యంగా ఉంది మరి అని చెప్పి ఆ బిడ్డను మెచ్చుకుంది. రెండవదిగా ఇంకొక వ్యక్తిని పిలిస్తే, ఇంకో కుర్రాడిని పిలిస్తే ఆ బిడ్డ కూడా బాక్స్ ఓపెన్ చేస్తే ఒక బటర్ఫ్లై కనబడిందంటే. మన హల్లెలూయా. బటర్ఫ్లై, క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై వస్తుంది, ఇది కూడా ఒక న్యూ లైఫ్కి మరి సాదృశ్యంగా ఉంది అని చెప్పిందంట. ఆ తర్వాత జాన్ని పిలిచిన తర్వాత బాక్స్ తెచ్చిస్తే ఓపెన్ చేయగానే బాక్స్ ఖాళీగా ఉంది. మన హల్లెలూయా. బాక్స్ ఖాళీగా ఉంటుంది చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది. వీడికి 1కి 2 సార్లు చెప్పాను న్యూ లైఫ్ని రిప్రజెంట్ చేసి తీసుకురమ్మని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పానే, వీడికి అసలు ఏమనాలి, వీడిని కోపం కట్టలు తెంచుకుంటుందంట. జాన్, నీకు చాలా స్పష్టంగా చెప్పాను కదా న్యూ లైఫ్ని రిప్రజెంట్ చేసే తీసుకురమ్మని, మరి ఏంటి బాక్స్ ఖాళీగా ఉంది, ఎందుకు ఎంటీ బాక్స్ తీసుకొచ్చావు అంటే మెల్లగా చెబుతున్నాడంట బిడ, మేడం యేసయ్య సమాధి కూడా ఖాళీగా ఉంది మేడం అన్నాడంట. హల్లెలూయా. యేసయ్య సమాధి కూడా ఖాళీగా ఉంది మేడం, యేసయ్య సమాధి కూడా నిత్య జీవానికి సూచనగా ఉంది మేడం, నూతన జీవితానికి సూచనగా ఉందని చెప్పినప్పుడు ఆ టీచర్ ఏడవటం ప్రారంభించిందంటే. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ జాన్ చనిపోయిన తర్వాత ఆ బిడ్డ సమాధి మీద ఆ క్లాస్లో ఉన్న అందరూ కూడా
ఎంటీ బాక్సెస్ పెట్టారంట. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఒకరోజు నిన్ను చూస్తాం జాన్ అని. హల్లెలూయా. వి ఆల్ హ్యావ్ దట్ బ్లెస్డ్ హోప్. వన్ డే ఒకరోజు ఖచ్చితంగా మనం మరణాన్ని జయిస్తాం, మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం, పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని తెలుసుకుంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనలాగా జీవిస్తారో వారందరికి కూడా ఒక నిరీక్షణ ఉంది. మనమందరం కూడా పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, నీవు నాయన సజీవుడు నాయన ప్రభా. యేసయ్యా, మరణాన్ని జయించిన దేవుడు నాయన, మరణాన్ని నిరర్ధకం చేసిన దేవుడు నాయన. ఓ మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా అన్నారు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నాయన, నీవు మరణాన్ని జయించడమే కాదు, ఎవరైతే నీ పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణాన్ని జయిస్తారు కదా నాయన ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మరణాన్ని జయించును గాక నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పరలోక భాగ్యాన్ని పొందుకొందురు గాక నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నిత్య జీవాన్ని పొందుకొందురు గాక నాయన ప్రభా తండ్రి. మీరే అటు కృపద ఇచ్చేయండి, వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కొమ్మల వలవండి కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించమని యేసు నామమున పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, నెమ్మది ఉండని వారెవరు? ప్రశ్న మరొకసారి, నెమ్మది ఉండని వారెవరు? రెండవ ప్రశ్న, భూమికి పునాది వేసినది ఏది? ప్రశ్న మరొకసారి, భూమికి పునాది వేసినది ఏది? మూడవ ప్రశ్న, వాడిగల ఖడ్గముగా దేనిని చేసి ఉన్నాడు? ప్రశ్న మరొకసారి, వాడిగల ఖడ్గముగా దేనిని చేసి ఉన్నాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై ఉన్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెరూషలేము, యెషయా 52:1. రెండో ప్రశ్నకు జవాబు వివేకముగా, యెషయా 52:13. మూడో ప్రశ్నకు జవాబు నోరు మూసుకొనెదరు, యెషయా 52:15. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత జీవరత్న గారు ఫ్రమ్ హిందూపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.